నమః హరి ఓం. అందరూ భయపడే నక్షత్రం ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో శిశువు జన్మించినట్లయితే విశేషమైన శాంతులు మాత్రం చేసుకోవాలి. వీటిలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన దోషమే అని మన శాస్త్రాలు తెలియజేస్తుంది. జాతకులు పుట్టిన రోజున జ్యేష్ఠ నక్షత్రం మొత్తం సమయాన్ని కూడా విభాగాలుగా చేయాలి. అందులో ఏ భాగంలో పుడితే ఆ భాగం కలవారికి తప్పక కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. 1వ భాగంలో అయితే తాతయ్యకు ప్రాబ్లం, రెండవ పాదం అయితే అమ్మమ్మకు తొందర, 3వ పాదంలో అయితే తోడబుట్టిన వారికి, అదేవిధంగా మేనమామలకు 4వ పాదంలో మేనమామకు తోడబుట్టిన వారికి తొందర, అదేవిధంగా 4వ పాదంలో తోడబుట్టిన వాళ్లకు, 5వ పాదంలో శిశువుకు, అదేవిధంగా 6వ భావంలో ఎవరికి దోషం ఉండదు, 6వ భావంలో అయితే దోషం లేదు. 7వ భావంలో వివాహ సమయంలో అత్తవారి బంధువర్గానికి కాస్త తొందర ఉంటుంది. 8వ భాగం అయితే జాతకునికి, అదేవిధంగా 9వ స్థానంలో అయితే తల్లికి, 10వ స్థానం అయితే తండ్రికి దోషం ఉందని తెలియజేస్తుందన్నమాట. మరియు వీటికి 4వ పాదం జనం అయితే తండ్రికి దోషం ఉంది. అదేవిధంగా ఇది సుమారు ఈ దోషము 9 నెలల పాటు ఉంటుందన్నమాట. వీటికి గోదానం చేయడం వల్ల చాలా అద్భుతమైన పరిహారాలు వస్తుంది. అదేవిధంగా గోపూజలు చేయడం, అదేవిధంగా శాంతి ప్రక్రియలు నక్షత్ర శాంతి చేయడం, అదేవిధంగా కూడా నక్షత్రాధిపతి వాటికంతా కూడా దోషం నివృత్తి చేయడం, జపహోమాదులు చేయడం కూడా చాలా వరకు శాంతినిస్తుందని తెలియజేస్తున్నాము. తర్వాత ఇంతే కాకుండా నెక్స్ట్ మూల నక్షత్రం గురించి తెలుసుకుందామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని నమః హరి ఓం. మనము ఈ యొక్క జన నక్షత్ర శాంతిలో పుబ్బా నక్షత్రం, అది పూర్వభాద్ర నక్షత్రం అంటారు. 1, 2, 3, 4 పాదాల్లో జనించినటువంటి శిశువుకు ఆ కుటుంబానికి ఎటువంటి దోషము లేదని తెలియజేస్తుంది. అదేవిధంగా ఉత్తర నక్షత్రంలో 1, 4 పాదాల్లో జననం అయితే తల్లికి మళ్ళీ తండ్రికి అన్నకు దోషం ఉందని తెలియజేస్తుందన్నమాట. అదేవిధంగా వీటికి పరిహారం ఏంటి, నూనె పాత్రను అంటే నువ్వుల నూనె పాత్రను దానం ఇవ్వాలి అని చెప్తుంది. మిగతా 2, 3 పాదాల్లో పుట్టిన వారికి ఎటువంటి దోషము లేదని తెలియజేస్తుంది. అదేవిధంగా 13వ నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన పురుషునికి తండ్రికి స్త్రీ వల్ల అంటే అబ్బాయి పుడితే తండ్రికి, అమ్మాయి పుడితే తల్లికి దోషం ఉంది. మిగతా 1, 2, 4 పాదాలు జన్మించే వారికి ఎటువంటి దోషము లేదు. అందుకని అక్కడ కొద్దిగా నవగ్రహ శాంతి, మృత్యుంజయ, కులదేవత ఆరాధన చేయడం వల్ల ఆ దోష నివారణ అవుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తుంది. మీరు కూడా ఫాలో అవ్వచ్చని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.